ఎన్నికలకి ముందు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ నారా లోకేష్ గారి పేరు ఇక్కడ మనకి చెప్పినట్లు లేదు, ఏదో కొన్ని చోట్ల ఏదో చెప్పినట్లు ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడైతే రెడ్ బుక్ అనే ఒక పుస్తకాన్ని బయటికి తీసి చూపిస్తూ ఈ రెడ్ బుక్లో ఎవరైతే తప్పులు చేశారో వారి పేర్లు అయితే ఉన్నాయి, మా కూటమి ప్రభుత్వం రాగానే తప్పనిసరిగా వారికి పనిష్మెంట్ ఉంటుంది, లీగల్గానే ఉంటుంది, కాబట్టి ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి అని ఒక హెచ్చరికలాగా చెప్పారు. దీన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు నానా యాగి చేశారు, కోర్టుకు కూడా వెళ్ళారనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత రిజల్ట్ వచ్చేసింది, కూటమి ప్రభుత్వం కొలువు తీరింది, 164 సీట్లు ఇచ్చి పట్టం కట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మామూలు విషయం కాదు ఇది. ఇప్పుడు ఆ రెడ్ బుక్ జపం విపరీతంగా చేస్తున్నారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏమిటి అంటే, ఒకటి ఇక్కడ 2 విషయాలు ఆలోచించాల్సినవి ఏమిటి అంటే, ఒకవేళ మీరు తప్పు చేయకపోతే రెడ్ బుక్ గురించి ఎందుకు ఢిల్లీలో కూడా ప్రస్తావించారు ధర్నాలో, మరి ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, ప్రతి వాళ్ళ దగ్గర రెడ్ బుక్లు పెట్టుకుని తిరుగుతున్నారు అని. ఓకే, మీరు ఇటువంటి తప్పు చేయనప్పుడు, మీరు నియమించిన అధికారులు ఎటువంటి తప్పు చేయనప్పుడు ఆ రెడ్ బుక్ నామస్మరణ చేయటం దేనికి, లోకేష్ బాబు గారి నామస్మరణ చేయటం దేనికని అందరూ సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఒక జలక్ అయితే ఇచ్చారు శ్రీ నారా లోకేష్ గారు, ఇంతవరకు ఆ బుక్ని తెరవలేదు, తెరిస్తే ప్రకంపనలే అని చెప్పారు. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏమిటి అంటే, తప్పు చేసిన వాళ్ళ పేర్లు తప్పనిసరిగా దాంట్లో ఉన్నాయి. అంటే వారు భయపడుతున్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పు చేసినట్టే, వాళ్ళు నియమించిన అధికారులు తప్పు చేసినట్లే. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే, ఆ రెడ్ బుక్ కానీ ఓపెన్ అయితే చాలామంది చాలా షాక్కు గురవుతారు. కారణం ఏమిటి అంటే, ఎవ్రీథింగ్ ఆయన రాశారు. నారా లోకేష్ గారు చెప్పారు, ఎవరు వదిలినా నేను వదలను, ఈ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళకి మాత్రం పనిష్మెంట్ తప్పదు, లీగల్గానే ఉంటుంది, మీరు తప్పు చేశారు, ఆ తప్పులు మొత్తం రాశాము, ఎవరెవరు ఏ తప్పు చేశాము అని ఖరాఖండిగా చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయపడుతున్నారు. ఎక్కడ చూసినా నారా లోకేష్ గారు జపం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మరియు రెడ్ బుక్ గురించి చెప్తున్నారు. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రతి వాళ్ళు టీడీపీ వాళ్ళు రెడ్ బుక్ను మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ చేతుల్లో ఉంటున్నాయి, దాంట్లో తప్పు చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి అని ఒక విధంగా వారు భయపడుతున్నారు, మరియు అధికారులని భయపెడుతున్నారు. ఇంతవరకు ఆ రెడ్ బుక్ ఓపెన్ చేయలేదని శ్రీ నారా లోకేష్ గారు ఒక జలక్ అయితే ఇచ్చారు. చూద్దాం ఫ్యూచర్లో ఆ రెడ్ బుక్ కానీ ఓపెన్ అయితే ఎటువంటి పేర్లు బయటికి వస్తాయి అనేది. కానీ అది కానీ బయటికి వస్తే ఎవరెవరు తప్పు చేశారనేది ప్రజలకి ఈజీగా అర్థమైపోతుంది. ఏ తప్పులు చేసింది కూడా రాసే ఉంటారు. ఫ్యూచర్లో ఎటువంటి ప్రకంపనలు క్రియేట్ చేస్తుందో ఆ రెడ్ బుక్.